ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా బాగా హెయిర్ లాస్ అనేది అవుతుంది. తర్వాత గడ్డి గడ్డిలాగా అవుతుంది కదండి. అలా కాకుండా ఈ ప్యాక్ అనేది పెట్టుకున్నాం అనుకోండి హెయిర్కు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అసలు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. హెయిర్ ఫాల్ అవ్వడం అనేది. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు అయితే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. అందుకోసం అనమాట ఈ ప్రిపరేషన్ మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ హెయిర్ ప్యాక్ మొత్తం కూడా స్వాతికి ఇస్తే స్వాతి నాకైతే అప్లై చేస్తుంది. మొత్తానికైతే ఈరోజు హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా చాలా మంచిదండి ఇది మన హెయిర్కు. కనీసం ఇది వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నారనుకోండి, మనకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. తర్వాత మన హెయిర్ బ్లాక్ ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదండి. ఈరోజు నా బ్లాగ్లో నేను చూపించబోయే మెయిన్ అయితే ఇదే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను పూరి చేశానండి. పూరి తొందరగా చేసి మనం ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి కాబట్టి పూరి అయితే చేస్తున్నాను. ఇది ఏమో అంటారో చూడండి, పొంగవే పూరి అంటే పొంగనే నారి అన్నట్టు అయిపోయింది అనమాట నా పూరి పరిస్థితి. మొత్తానికైతే అది పొంగినా పొంగకపోయినా ఇంకా కడుపులోకి అయితే పోయేదే కాబట్టి నేనైతే ఇంకా రెడ్డిష్గా వచ్చేటట్టు ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను ఈరోజు మార్నింగ్ టిఫిన్ రొటీన్ ఏం చూపించబోతున్నానంటే పూరి బేసన్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిగడ్డ తాలింపు ఇస్తానండి. ఇంకా నేనైతే శనగపిండిని నీళ్ళు పోసుకొని శనగపిండిని కూడా దీంట్లో వేసేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. అసలు బేసన్ నేను ఎట్లా వేస్తా చూపిస్తానండి. ఫస్ట్ నేనైతే ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. బాండి పెట్టుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు, తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లో పసుపు, తర్వాత ఉప్పు రెండు కూడా వేసుకొని మళ్ళీ మంచిగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఒక దాంట్లో చిన్న బౌల్లో శనగపిండి అయితే మనము జల్లించుకొని పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ లిక్విడ్ రావాలా, ఆ వాటర్ తీసుకెళ్ళి శనగపిండి అయితే వేసేసారనమాట. శనగపిండిలో వేసిన తర్వాత అది కొంచెం దగ్గర అవుతుంది కదండి, మనం తీసేసుకోవాలి. అందులోపల మనం పిండి అనేది కలుపుకొని మంచిగా మనము చపాతీ పిండి కంటే కొంచెం తక్కువ తీసుకొని మనమైతే పూరి అయితే వేసేసుకోవాలి. మన అలాగా తొందరపడి పూరి వేసేసారనుకోండి, అప్పుడు అది ఏమవుతుందంటే నూనె వేడి కాకంటే ముందే మనం పూరి వేసుకున్నామంటే అది అస్సలు పొంగదు, తెల్లగా ఉంటుంది అనమాట ఈ విధంగా. కాబట్టి కొంచెం మనం హీట్ ఎక్కిన తర్వాతనే, మనం ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతనే పూరి వేసుకోండి, అప్పుడు మంచిగా పొంగుతాయండి. మొత్తానికైతే ఈరోజు నా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఈరోజు పూరి బేసన్ అయితే చేసేసుకున్నాం అనమాట. చాలా రోజులైంది పూరి తినక, ఇంకా ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాము. మొత్తానికి మా పూరీలు అయితే ఈ విధంగా పొంగినాయి. ఇంకా మేమైతే తినేద్దామని చెప్పేసి కూర్చుంటున్నాము. ఇంకా మొత్తం చేసేసి ఒకటేసారి తిందాంలే అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మా హస్బెండ్కి అయితే పెట్టేసాను, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. కానీ నాకైతే పూరి అంటే అస్సలు ఇష్టం ఉండదు. సరే అండి, టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు నా హెయిర్ ప్యాక్ ఏంటంటే మందారం ఆకు, తర్వాత నిన్న రాత్రి నేను మెంతులు అయితే నానబెట్టుకున్నానండి. మందారం ఆకులు, మందారం పువ్వులు, తర్వాత గోరింటాకు, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసి, ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకొని అదంతా కూడా పేస్ట్ మొత్తం కూడా నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుంటున్నాను. ఇట్లా దగ్గర 1 మంత్ అవుతుందండి నేను చేయబట్టి. నాకైతే కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గిందనే నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ నుండి మొత్తం మెంతులు వేయి ఫస్ట్ నీళ్ళు వేయకని చెప్పేసి అన్నది. కానీ నాకు ఎందుకు అట్లా అనిపించదు అనమాట. నేను ఎప్పుడు వేసినా కానీ మెంతులతో నానబెట్టిన నీళ్ళు కూడా వేసేస్తాను. అప్పుడే అది కొంచెం పేస్ట్ అనేది మంచిగా మిక్సీ అవుతుంది, లేకపోతే ఒక్కలొక్కలుగా ఉంటుంది అనమాట. ఇంకా అది చెప్పినా మనం వినం కదండి. అది తిరగలేదనమాట. తిరగకపోయేసరికి మళ్ళీ ఏమైందంటే నేను ఆ వాటర్ అయితే మెంతులు అయితే నానబెట్టినాం కదండి, ఆ వాటర్ అయితే వేసేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే హెయిర్కి మంచి కోమ్ చేసుకొని స్వాతి నేను పెడతా అంటే సరేలే అని చెప్పేసి నేనైతే బయటికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడైతే ప్రశాంతంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే మేమైతే ఇక్కడ మిక్సీకి అయితే పెట్టుకుంటున్నాం. స్వాతి ఏదో అంటే నేను నవ్వుతున్నాను అనమాట. మొహంలో పెట్టకక్క మిక్సీ జారు పేలుతుంది అని చెప్పేసి అంటుంది. ఆమె కామెడీ చేస్తుంది అనమాట. ఇట్లాంటి కామెడీ జోక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మా మధ్యలో. మొత్తానికైతే ఈ విధంగా నేను మిక్సీకి అయితే పట్టేసాను. మెత్తగా అయితే అవుతుందన్నమాట. అవుతుందా లేదా అని నేను ఆ బొక్కలో నుంచి చూస్తున్నాను. మిక్సీ అయితే తిరుగుతుంది. ఈ విధంగా అయితే నేను తనతో చెప్తున్నాను, అవుతుందమ్మా అంటే సరేలే నువ్వు దూరంగా ఉండు అని చెప్తుంది. సర్లేవే అని చెప్పేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటున్నాను. నేను ఎవరి మాట నేను సీతక్కను కాబట్టి మొత్తానికైతే నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఏమో ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే నాకు అసలు వీడియోస్ అయితే వ్యూస్ రావట్లే. నేనైతే వీడియోస్ పోకపోవడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ చేయాలనిపిస్తలేదు. ఇంకా కొన్ని కారణాల వల్ల ఈరోజు నుంచి లైవ్ కూడా పెట్టట్లేదు అనమాట. లైవ్ కూడా చేయను. ఎందుకంటే ఎంత చేసినా కానీ నాకు వ్యూస్ రాకపోవడంతో
నాకు అసలు వీడియోస్ చేయాలనే కోరిక కూడా లేదనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని దాని పేస్ట్ అయితే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ జ్యూస్ మొత్తం ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకొని ఇప్పుడు ఆ జ్యూస్ అంతా కూడా నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదండి, దాంట్లో వేసుకొని కలుపుకొని ఒకసారి మిక్సీ కనబడతా, లేకపోతే డైరెక్ట్ అన్న వేసేసుకొని మనము హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పల్చగా ఉన్న జుట్టు కొంచెం అన్న మందంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా చేత్తోనే కలుపుతున్నాను, స్పూన్తో ఎందుకులే అని. ఎందుకంటే ఎట్లా జుట్టుకే కదండి పెట్టుకునేది, ఇంకా అందుకోసం అని చెప్పేసి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ కాదు, ఉల్లిపాయ జ్యూస్ మొత్తం కూడా దీంట్లో వేసుకొని మంచిగా అయితే నేను ఈ విధంగా కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత బయటికి వెళ్ళి మంచిగా నేనైతే కోమ్ చేసుకున్నా. ఇంకా స్వాతి అయితే నాకు హెయిర్ ప్యాక్ అయితే వేస్తుంది. ఇంకా అక్కడ సుగుణక్క చందు అందరూ ఉన్నారన్నమాట. మా పిల్లలు, స్వాతి వాళ్ళ పిల్లలు, సుగుణక్క కొడుకు, నా కొడుకు అందరం ఉన్నామన్నమాట ఇక్కడే. ఇంకా అందరం కలిసి పూరి తిన్నాము. అది నేను మీకు చూపించడం మర్చిపోయాను అనమాట. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. అందరం పూరి తినిన తర్వాతనే ఈ విధంగా అందరం కూర్చొని తిన్నాము, మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆ తర్వాతనే ఈ విధంగా స్వాతి నాకైతే హెయిర్ ప్యాక్ అయితే వేస్తుందండి. మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా ఈ ప్యాక్ గురించి చెప్పాను అనుకుంటా, కాకపోతే అంత డీటెయిల్గా చెప్పానో లేదో. మొత్తానికైతే ఈరోజు ఈ విధంగా హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. చూడండి, మొత్తం ఈ విధంగా పాయలు తీసుకొని హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవాలి. వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. అది చందుగాడు కూడా కనిపించాడు కదా, చందు వాళ్ళ అమ్మ అందరూ ఉన్నారనమాట. మ్యాక్సిమం నా వీడియోలలో చందు వాళ్ళు కానీ స్వాతి కానీ వీళ్ళందరూ అయితే మ్యాక్సిమం ఉంటారు. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ప్యాక్ అయితే వేస్తుంది. నాకు వీడియో తీస్తుంది మాత్రం మదన్ అనమాట, నా కెమెరామ్యాన్ నా మాట వినట్లేదు అసలు. ఎందుకంటే వెనక నుంచి తీరా హెయిర్కి ఎట్లా పెడుతుందో తెలుస్తుంది అని అంటే, ముందు కూర్చుంటేనే బాగా కనిపిస్తుందా అంటే అని చెప్పి వాడు స్టూల్ కూడా తెచ్చుకున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ అరిచేసరికి వాడైతే మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు అనమాట. వెనక వేసుకొని కొంచెం సపోర్ట్ చేశాడు మా కెమెరామ్యాన్. మొత్తానికైతే ఈ విధంగా ప్యాక్ మొత్తం అయితే వేయించుకున్నానండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టే దయచేసి ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరి వీడియోసే కదా అండి, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్ల వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంతకు మించి నేను ఏమీ అడుక్కోలేనండి ఎవరిని. ఇంకా నా జీవితంలో వీడియోస్లో అంటే నేను ఏదో అనుకున్నా వచ్చాను యూట్యూబ్లో, బట్ ఇంకేదో అవుతుంది. ఎనీవేస్ ఏది జరిగినా మన మంచిగా అనుకొని కామ్గా అయితే ఉండాలి. అంతకు మించి ఏం చేసేలేదు కాబట్టి మొత్తానికి అయితే పాయలు తీసి అయితే నాకైతే ఎడ్జ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఇట్లా మాట్లాడుకుంటూ మేమైతే మంచిగా మాట్లాడుకుంటూ అయితే సుగుణక్క కాలు కనిపిస్తుంది కదండి, మీరు అక్కడ కూర్చుని ఆమె సుగుణక్కని అనమాట. ఇంకా మాట్లాడుకుంటూ ఇట్లా నేనైతే హెయిర్ ప్యాక్ అయితే పెట్టించుకుంటున్నాను. మొత్తానికైతే ఈ విధంగా హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా హెయిర్ ప్యాక్ అయితే మొత్తం వేసేసుకున్నాను అనమాట. చాలా టైం పడుతుంది. అయితే ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత అది కడగడానికి కూడా చాలా టైం పడుతుందండి. అసలు అబ్బో చాలా టైం పడుతుంది. తర్వాత వాటర్ కూడా ఎక్కువ పడతాయి. మనం ఫస్ట్ అయితే వాటర్తో 1 అవర్ తర్వాత వాటర్తో కడుక్కున్న తర్వాతనే మనము రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఏదైనా సరే పెట్టుకొని మళ్ళీ హెడ్ బాత్ అయితే చేయాలి. మంచిగా ఫస్ట్ వాటర్తో మంచిగా కడుక్కున్న తర్వాతనే షాంపూ అనేది అప్లై చేసుకోవాలండి. మనం ఇట్లా ప్యాక్స్ ఏమైనా వేసుకున్నప్పుడు అవి కొంచెం ఎండినప్పుడు మనము రఫ్గా డీల్ చేయకూడదు. ఎందుకంటే రఫ్గా చేసామనుకోండి ఖచ్చితంగా జుట్టు అయితే ఊడిపోతుంది. కాబట్టి చాలా స్మూత్గా ఫస్ట్ నీళ్ళతోని మొత్తం తలంతా తడుపుకొని ఆ తర్వాత మొత్తం పొయ్యింది అనుకున్నప్పుడు మాత్రమే అది కూడా స్మూత్గా షాంపూ పెట్టుకొని స్మూత్గా అయితే హెడ్ బాత్ అయితే చేసేయాలన్నమాట. లేదంటే మాత్రం జుట్టు ఊడిపోతుంది. చూడండి, జాగ్రత్త. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకు హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదు. తర్వాత జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది, తొందరగా పెరుగుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది హెయిర్. ఒకసారి అయితే ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఎందుకు వేసినావు అక్క అని మీరు అడగొచ్చు, కానీ ఇవి అన్నీ కూడా మన హెయిర్కు ఎంతో మంచిగా అంటే గ్లో ఇచ్చేవి. తర్వాత గ్లో కాదు, మంచిగా బ్లాక్నెస్ రావడానికి, ఇక్కడ గ్రే హెయిర్ ఉంటే బ్లాక్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అట్లా ఏం కాకుండా మంచిగా లావుగా కనిపించడానికి మనకి ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ మాట పదే ప్రతి ఒక్క వీడియోలో కనీసం 2-3 సార్లన్నా చెప్తాను, బట్ ఎవరు కూడా ఈ వీడియోస్కి లైక్ చేయరు,
సపోర్ట్ చేయరు. ఎందుకంటే మీకు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. ఇది ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనమాట. మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. అది నేను ఇయ్యలేకపోతున్నా. బట్ ఏమంటారు, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కన్నా కనీసం వీడియోస్కి వ్యూస్ వస్తే చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నానండి. ఓకే, మీకు ఇయ్యాలనిపిస్తేనే ఇవ్వండి. ఇంకా ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. ఇదనమాట ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ అండ్ హెయిర్ ప్యాక్ సీక్రెట్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నేను ఇంకా 1 అవర్ తర్వాత నేను ఎళ్ళైతే హెడ్ బాత్ చేస్తాను. ఇంకా మా స్వాతి వాళ్ళ కొడుకేమో నాకు అద్దం తీసుకొచ్చిండు. సరిగ్గా పెట్టినానో లేదో చూసుకో అని. మొత్తానికైతే ఈ విధంగా అయితే హెయిర్ ప్యాక్ అయితే వేసుకున్నానండి. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.